షురు చేద్దాం ఇక ఇండియన్ కిరాక్ ముచ్చట్లతో మీ ప్రేమక్క ముందుగాల అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇక ఆషాఢం వచ్చిందంటే గల్లీ నుండి గ్లోబల్ దాకా గివే పాటలు మారు మోగుతుంటాయి. ఆషాఢం అంటేనే బోనాలు. బోనాలంటే తెలంగాణలోని ఆడబిడ్డల సంతోషం గంత గింత కాదు. నెల రోజులు జరుపుకునే తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమే ఈ బోనాల పండుగ. పట్నం నుండి పల్లెల దాకా ధూమ్ ధామ్ గా జరుపుకునే బోనాల పండుగపై మన ఇండియా నౌ కిరాక్ స్టోరీ. తెలంగాణలో బోనాల పండుగ అంటే అందరికి పోతురాజులు, బోనం, పోలేరమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలే గుర్తొస్తారు. ఇప్పుడైతే భాగ్యనగరంలో జయంతో బోనాల పండుగ ఫేమస్ అయింది. కానీ ఒకప్పుడు ప్రతి ఒక్క ఊళ్ళో ఈ బోనాల పండుగను మస్తుగా జరుపుకుంటలట. ప్రస్తుతం తెలంగాణ సర్కారు ఈ పండుగను రాష్ట్ర పండుగ నిర్వహించింది. ఈ పండుగల భాగమే తొలి బోనాన్ని గోల్కొండ కాడ ఎత్తుకొని బయలుదేరుతారు. మొదలైన బోనం స్టార్ట్ అయినాకే అన్ని చోట్ల బోనాలు ఎత్తుతారు. ఇలా బోనాన్ని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం నాడు షురవుతాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో 4 వారాల పాటు ఒక్కో వారంలో ఒక్కో గుడిలో బోనాల పండుగ సంబరాలను మస్తుగా నిర్వహిస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు. ఈ బోనాల పండుగను దాదాపు 1000 ఏళ్ల సంది జరుపుతున్నారు. కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఆ తర్వాత వతే కాదు భాగ్యనగరంలోని జగదాంబిక అమ్మవారి అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. అందుకే ఇక్కడ తొలి బోనం షురైతది. రెండో బోనం బల్కంపేట రేణుకెళ్ళమ్మ గుడిలో, మూడో వారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిన్ మహంకాళి ఆలయంలో. ప్రతి ఏటా బోనాల పండుగ సంబరాల సందర్భంగా భాగ్యనగరంలో పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ ఇలా 7 అక్క చెల్లెల దేవాలయాలన్నీ ముస్తాబైతాయి. ముందుగా గోల్కొండలో ఉన్న జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం ఎత్తుతారు. ఆ తర్వాతే ఇతర ప్రాంతాల బోనం ఎత్తడం షురు చేస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం, గురువారం రోజున బోనాల పండుగ సంబురాలను మస్తుగా జరుపుకుంటారు. ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని చాలా మంది నమ్ముతారు. అందుకే బోనాన్ని వండి అమ్మవారికి సమర్పించడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే తమ కూతురే ఇంటికి వచ్చిందని భావించి అమ్మవార్లకు ప్రేమతో బోనం సమర్పిస్తారు. దీని వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆషాఢం అంటేనే వానల కాలం. ఈ కాలంలో ఏవేవో రోగాలు వస్తుంటాయని, అవన్నీ రాకుండా మా పిల్లల్ని చల్లగా చూడు తల్లి అని అమ్మవారికి కోరేందుకే బోనం సమర్పిస్తారు. బోనంలో భాగంగా మట్టి కుండకు చుట్టూ పసుపు పూస్తారు. మొత్తం వేపాకులు కడతారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు నాశనం అవుతాయి. పైగా మన ఆరోగ్యం ఫైలంగా ఉంటుంది. ఇక బోనాల పండుగ అంటే బోనం తర్వాత ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పోతురాజే. పురాణాల ప్రకారం 7 అక్క చెల్లెళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడే పోతురాజు. ఈ పోతురాజుతోనే జాతర సంబరాలు మస్తుగా షురవుతాయి. ఇక చివరగా బోనాల జాతరలో చివరి రోజు ఘట్టం చాలా ముఖ్యమైనది. సోమవారం తెల్లవారుజామున మాతంగేశ్వర ఆలయం ఎదురుగా వివాహం కాని స్త్రీ వచ్చి మట్టి కుండ మీద నిలబడి భవిష్యత్ చెప్తుంది. దీన్నే రంగం అంటారు. ఇలా ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం ప్రారంభమైన బోనాలు 4 వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణలో బోనాల పండుగ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా మస్తుగా ఎంజాయ్ చేస్తారు. అమ్మ వాళ్ళ ఊరేగింపు, డీజే పాటలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల ఆటలు, ప్రతి ఇంట్లో దావతులు, ఒకటేంది ఎన్నెన్నో. మరో కిరాక్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మళ్ళొకసారి ఇండియా నౌ ప్రేక్షకులకు బోనాల పండుగ శుభాకాంక్షలు.